అప్పుడు కింద పడిపోతున్నా కింద ఎందుకు పైన అలా ఉండు కథలకి ఇంక అలాగే ఉండు. ఓకే సార్ వాడు అని అదే పోయాలి కదా. నాయకర్ గారు దండే నాయకర్ గారు వీరబాబు నాయకర్ గారు పర్లేదు సార్ ఫోటో అయిపోయినా ఉండే ఫోటో అందరూ అటెన్షన్ లో ఉండండి. నరసింహస్వామి సరిగ్గా ఉండు అక్కడే ఉండు. అగ్నికుల క్షేత్ర జాతిపిత పొన్నమన లక్ష్మణస్వామి వరం గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే మన అగ్నికుల క్షేత్ర చైర్మన్ చిలకలపూడి పాపారావు గారికి, మన అగ్నికుల క్షేత్ర చైర్మన్ చిలకలపూడి పాపారావు గారికి నమస్కారం. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు యువగలం అధ్యక్షులు పెద్దలు నారా లోకేష్ గారు, మరి దీని మీద రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గారు చిలకలపూడి పాపారావు గారు, మరి ఆయనకి గతంలో 4-3 నెలల ముందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే జాతిపిత పొన్నమన లక్ష్మణస్వామి గారి మరి జయంతి రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని చెప్పేసి మా అగ్నికుల క్షేత్రులందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఆయన సేవలు చూసి ఈ రాష్ట్రం మొత్తం మీద మరి ఎన్నో ఆస్తులు అమ్ముకుని ఆయన మద్రాసులో మరి హైకోర్టులో మరి స్టే తెచ్చి మరి అగ్నికుల క్షేత్రం అని చెప్పేసి మాకు కావాలని చెప్పేసి ఆయన మాకు ఎంతో పోరాడి ఆ పోరాటం వల్ల ఈవేళ జాతిపిత అవ్వడు మాకు. దాని గురించి ఇక్కడ నాయకులు మా స్టేట్లో కానీ జిల్లాలో కానీ మా అందరూ అన్ని గ్రామాల్లో కానీ మేమందరూ కూడా ఎన్నో సార్లు మళ్ళీ అందరికీ విన్నపించుకున్నాం. అందరి నాయకులందరికీ కూడా ఆ ఉద్దేశం మీద వేళ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మరి రాత్రి మామూలుగా పొన్నమన లక్ష్మణస్వామి గారి జయంతి అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి జీవో విడుదల చేయడం జరిగింది. మరి అదేవిధంగా దాని నిమిత్తం ఆంధ్రప్రదేశ్లో కోరింగ్ ముమ్మడివాడ నియోజకవర్గం కోరింగ్ పంచాయతీ పెదపూడి వెంకటాయపాలెంలో 2015లో పొన్నమన లక్ష్మణస్వామి గారి విగ్రహం కానీ మరి అదేవిధంగా మరి మల్లాడి సత్యలింగ నాయకుడి గారి విగ్రహం ఇక్కడ స్థాపించుకోవడం జరిగింది. ఒక యూనియన్ ద్వారా జిల్లా యూనియన్ కానీ ఈ గ్రామ పెద్దలు కానీ ప్రజలందరూ కూడా మరి అదేవిధంగా మరి అటువంటి సేవ చేసిన నాయకుల్ని మరి ఇలా గవర్నమెంట్ గుర్తించినందుకు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి, మరి విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ వారికి మా అగ్నికుల క్షేత్రుల తరపున రాష్ట్ర అగ్నికుల క్షేత్రుల తరపున మేము ఆయనకి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు మరి తెలియజేస్తున్నాం. మరి ఏది ఏమైనా మరి అక్టోబర్ 7వ తారీఖున మరి ఈయన జయంతి కనుక రాష్ట్రం మొత్తం మీద ఆగస్టు 6వ తారీఖున మరి రాష్ట్రం మొత్తం మీద మరి జయంతి జరుపుకోవాలని చెప్పేసి మరి మా ప్రజలందరికీ కూడా రాష్ట్ర అగ్నికుల క్షేత్రులందరికీ కూడా జయంతి ఘనంగా జరపాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ చిన్నలు, మహిళలు, పెద్దలు, యువత అందరూ కూడా కలిసి వచ్చి ఈ జయంతిని జయప్రదం చేస్తారని చెప్పేసి మీ ద్వారా కోరుచున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తారు ఎప్పుడు కూడా. ఏదైనా మనకి ఎక్కువగా అగ్నికుల క్షేత్రులకి ఎప్పుడు కూడా ఏ లోటు చేయలేదు. అన్నీ కూడా ఆయన నష్టపరిహారం కానీ నష్టపరిహారం కానీ ఇవి అన్ని వేటకెళ్ళే వాళ్ళకి ఖర్చు చూపు తగ్గుతుంది అనేసి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం కానీ అన్నీ కూడా చాలా తెలుగుదేశం ప్రభుత్వంలో అది చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే జరుగుతుంది. ఏదైనా వారికి సహకారం
కూడా పాపం చనిపోయారు. అది చాలా బాధాకరమైన విషయం కూడా. అందరూ కూడా చాలా కష్టపడి మన చైర్మన్ పాపారావు గారు కూడా మన చాలాసార్లు ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నామని కూడా చెప్పారు మనకి. అలాగే మన కోరిక నెరవేరింది. ఆయన పాలాభిషేకం అయ్యి చేయండి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అయ్యింది. మన ఎంపీ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. పొన్నమటి లక్ష్మణ స్వామి గారి ముదుమనవరాలు మన తాళరు మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పెద్దలు రామలక్ష్మణ్ గారికి, మరి అదేవిధంగా యువ నాయకులు పెద్దలు మరి మాగలాగా ఆయన కూడా పంచుకోవాలని చెప్పేసి ఏ కార్యక్రమం వచ్చినా మరి పంచుకుంటున్నారు. ఇంకా పంచుకోవాలని చెప్పేసి పాలిం ప్రసాద్ గారికి, మరి సొసైటీ సెక్రటరీ మరి నాగేశ్వరి గారికి, గ్రామ పెద్దలు ఒప్పాడి రామంజనాలకి, మరి మా ముందున్న గ్రామ పెద్దలకి, ప్రజలకి పోరాడి మనం సాధించుకున్నట్లేసి మరి కోరుకుంటూ మరి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషించవలసిన విషయం. ఎందుకంటే మన అగ్నికుల క్షత్రియుల జాతిపిత అయిన మన పొన్నమండ లక్ష్మణస్వామి గారికి అధికారపూర్వకంగా జయంతి వర్ధంతి చేసుకోవడానికి మన కూటమి ప్రభుత్వం మనకి జీవో ఇచ్చింది కాబట్టి వాళ్ళందరికీ కూడా మన హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, మన డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే మన ఆగస్టు 7వ తారీఖున నా జన్మదినం. అది మన ఆయన అంత మహానుభావుడు కోరంగిలోనే జన్మించారు. వాళ్ళకి వారసులైన మా జీవితం కూడా ధన్యమైంది. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తికి మేము వారసులు అవ్వడం కూడా చాలా సంతోషం. అలాగే ఆ రోజు మాకు ఇక్కడ కోరంగిలో ఆయన జయంతి జరుపుకోవాలని మా కోరిక. మొదటిసారి ఇక్కడ మనకి ఈ బిల్డింగ్లో మనం అక్కడ కోరంగిలో జరుపుకోవాలని మనం అనుకుంటున్నారు. అందరూ ఇక్కడే జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేయాలన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారే ఆయన వల్లే సాధ్యం ఏది ఇవ్వాలన్నా కూడా. అలాగే మనం చాలా కృషి చేశారు. మీరు అందరూ కూడా కమిటీ వారు అందరూ కూడా ఈ విషయం కోసం చాలా కృషి చేశారు. అలాగే మన కాకినాడ జిల్లాకి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు పేరు పెట్టాలని కూడా ఇంకొక కోరిక ఉండిపోయింది. అది కూడా నెరవేరుస్తారని అనుకుంటున్నాం. మన అగ్నికుల క్షత్రియుల కార్పొరేషన్ చైర్మన్ గారు పాపారావు గారు కూడా మనకి చాలా సహాయం చేశారు. ఆయన కూడా చాలా కృషి చేశారు ఈ విషయం గురించి. అలాగే మన సుబ్బరాజు గారు, మన ఎమ్మెల్యే గారు కూడా మనకి అన్ని విధాలా కూడా మనకి సహాయం చేస్తున్నారు. ఆయనకు కూడా మనకి ఈ కమ్యూనిటీ వాళ్ళకి పేరుకు అంబేద్కర్ చార్టీస్ మన మల్లాడి కృష్ణ కాబట్టి ఆయన కూడా ఆ రోజు మన అందరూ కూడా మన కమిటీ వారందరూ కూడా సన్మానం చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి మరి అందరూ కూడా ఐక్యతతో ముందు మెయిన్ మన అందరికీ కూడా ఐక్యత ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. మన కులాన్ని తక్కువ చేయడానికి ఎవరు సరిపోరు. ఎందుకంటే మనలో ఐక్యత తక్కువైతే ఎదురవాళ్ళు మనల్ని ఏమన్నా అనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పేరు మనం తెచ్చుకోకుండా అందరూ కూడా ఐక్యతతో ఉండి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక నమస్కారం. చాలా శుభదినం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి జాతిపిత పొన్నమటి లక్ష్మణస్వామి వర్మ గారి జయంతి ఆగస్టు 7వ తారీఖున జరుపుకోమని చెప్పేసి జీవో తీసుకురావడం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులు యువగలం అధ్యక్షులు పెద్దలు నారా లోకేష్ బాబు గారికి మా అగ్నికుల క్షత్రియుల తరపున, రాష్ట్ర అగ్నికుల క్షత్రియుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి మహా జాతిపిత లక్ష్మణస్వామి వర్మ గారు మరి ఉమ్మడి రాష్ట్రంలో మరి మద్రాస్ హైకోర్టులో అగ్నికుల క్షత్రియ అని చెప్పేసి జీవో తీసుకొచ్చి పోరాడే యోధుడు మాకు. అందువల్ల మరి మా కమ్యూనిటీ అంతా కూడా అగ్నికుల క్షత్రియులందరూ కూడా దీన్ని అధికారికంగా ప్రకటించమని చెప్పేసి ఎన్నోసార్లు మరి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు గారికి,
మరి ముమ్మడివరం శాసనసభ్యులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ విప్ అయినటువంటి దాట్ల బుచ్చిబాబు గారికి, మరి వీళ్ళందరూ ఎప్పుడు ఏ రోజున కూడా మాకు మా అగ్నికుల క్షేత్రులందరికీ ఏ సమస్యలన్నా సున్నితంగా పరిష్కారం చేసి మాకు అండదండలుగా ఉండేవారు. మరి ఆ బాటలో ఈవేళ మా నాయకులందరూ కూడా అగ్నికుల క్షేత్ర నాయకులు, జిల్లా నాయకులు కానీ, మండల నాయకులు కానీ, మరి పంచాయతీ నాయకులందరూ కూడా పోరాడి దీన్ని చాలాసార్లు కూటమి నాయకులందరికీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఫాలోఅప్ చేయడానికి మరి అగ్నికుల క్షేత్రీయ మరి చైర్మన్ గారు పాపారావు గారు కానీ, శాసనసభ్యులు బుచ్చిబాబు గారు కానీ, మరి ఇక్కడ మా జిల్లా నాయకులు అందరూ కూడా అగ్నికుల క్షేత్ర నాయకులందరూ కూడా దీన్ని ఫాలోఅప్ చేసి ఈవేళ రాత్రి మాకు మరి రాష్ట్ర ప్రభుత్వం వారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ముగ్గురు కూడా మాకు కూటమి నాయకులు రాత్రి జీవో ప్రకటించడం జరిగింది. అయితే ఓటే చెప్తున్నాం అగ్నికుల క్షేత్రులందరికీ కూడా ఈ రాష్ట్రం మొత్తం మీద అగ్నికుల క్షేత్రులందరూ కూడా ఐకమత్యంతో ఆగస్టు 7వ తారీఖున భారీ ఎత్తున జయంతి చేసి ఈ యొక్క చరిత్ర నిలబెట్టాలని చెప్పేసి, ఆయన యొక్క పేరు నిలబెట్టాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషం అండి. మా అగ్నికుల క్షత్రియ లక్ష్మణ వర్మ జాతిపిత హనుమండ లక్ష్మణ వర్మ గారి జయంతి అయిన ఆగస్టు 7వ తారీఖుని అధికారికంగా ప్రకటించడం జరిగింది. చాలా ఆనందం అండి. అయితే ఆ 7వ తారీఖు, ఆగస్టు 7వ తారీఖు ఆయన జన్మస్థలమైన కోరంగంలోని ఈ కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి మేము ఈ విషయం కూడా గవర్నమెంట్ వారు మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే మాకు ఈ ఎంఎస్ఎన్ భవనం ఇచ్చిన ఎమ్మెల్యే బుచ్చిబాబు గారిని వచ్చే వర్ధంతికి జయంతి రోజుని ఆయనకి సన్మాన సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి బాగా కృషి చేసిన చిలకలపూడి పాపారావు గారికి మా శ్రీ కొండమండ లక్ష్మణ స్వామి వర్మ అగ్నికుల క్షత్రియ సేవా సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. నమస్తే. అందరికీ నమస్తే అండి. ఎవరైతే జనం కోసం, సమాజం కోసం పనిచేస్తారో వారిని గుర్తించేటువంటి లక్షణం ఉన్నటువంటి నాయకులు. గతంలో మనం చూస్తే బ్రిటిష్ ప్రభుత్వంలోనే అణగారిపోయినటువంటి జీవితం గడుపుతున్నటువంటి జాతిని మేల్కొల్పాలి, జాతి యొక్క వైభవాన్ని మళ్ళా పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన చేసి మరి కోరంగి జన్మస్థానంలో జన్మించి 1929లో మద్రాస్ హైకోర్టు నుంచి పోరాడి మేము అగ్నికుల క్షత్రియులు, మా యొక్క జాతి ఇది, మా గౌరవాన్ని మేము నిలబెట్టుకోవాలి అనేటువంటి పోరాట యోధుడు అగ్నికుల క్షత్రియ జాతిపిత అయినటువంటి కొండమండ లక్ష్మణ స్వామి వర్మ గారి జయంతి. వారి చేసినటువంటి సేవలకు గాను కేవలం జాతికే కాదండి, యావత్ సమాజానికి కూడా అప్పట్లో ప్రయాణం కొనసాగించడానికి వీలు కానటువంటి సమయంలో, వర్తక వ్యాపారాలు చేసేటువంటి రోజుల్లో బోటు షిప్పుల ద్వారా ఇతర దేశాలైనటువంటి అనేక దేశాలకి ఆయుర్వేద వైద్యాన్ని అందించి అపర ధన్వంతరిగా ఎందరో ప్రాణాల రక్షణ కోసం నిలబడినటువంటి మహనీయుడే కొండమండ లక్ష్మణ స్వామి వర్మ గారు కోసం తెలియజేయడం. ఆయన కోసం విపులంగా పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి నారా లోకేష్ గారు కావచ్చు, అంతేకాకుండా కాకినాడ ప్రాంతానికి విచ్చేసినప్పుడు అగ్నికుల క్షత్రియుల యొక్క వైభవాన్ని తెలుసుకుని మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు నాయక్ గారికి పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించినటువంటి పివిఎన్ మాధవ్ గారు కావచ్చు, వీరందరూ కూడా ఎంతో పరిశీలన చేసిన తర్వాత జాతికి చేసిన సేవలకు గాను ఎప్పుడు అగ్నికుల క్షత్రియులు ముందున్నారని గుర్తించినందుకు వీరందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ కలగాలి, ముందుకు నడవాలి అనేటువంటి ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ హర్షాధ్వానాలకి ఒక కారణమైనటువంటి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి చిలకలపూడి పాపారావు గారికి, అదే విధంగా వారి టీం డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాల సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
అగ్నికుల క్షత్రియులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అగ్నికుల క్షత్రియులు అంటే కేవలం జాతి కోసమే కాదు, యావత్తు సమాజం కోసం పనిచేశారు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా సమాజ స్ఫూర్తితో మెలగాలి. అందుకే ఈ జాతిపిత యొక్క జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడమే కాకుండా ఈ అధికారికంగా ప్రకటించినటువంటి విషయాన్ని మనమందరూ సంతోషంగా యావత్ సమాజంతో కూడా ఐక్యతతో పంచుకుని ఆనందంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరుగుతుంది. అయ్యా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైతే సమాజంలో విద్యను ఫ్రీగా అందించాలి, ఉచితంగా అందించాలి, వైద్యాన్ని ఫ్రీగా అందించాలి అంటే యావత్తు సమాజానికి అవసరమైన విద్యా వ్యవస్థను నెలకొల్పి ఈ రోజు నాడు విద్యా వ్యవస్థ కోసం దానం చేసేటువంటి సత్యలింగ నాయకర్ గారు తమ యావదాస్తిని సుమారు దగ్గర 1500 నుంచి 2000 ఎకరాల వరకు ఉన్నటువంటి పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారు ఉచిత ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తూ తనకున్న యావదాస్తిని కూడా సమాజం కోసం ఖర్చు పెట్టారు కనుక ఈ యొక్క కీర్తి, ఈ యొక్క ప్రతిష్టని వెలికి తీసినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ఘనత దక్కుతుందని, ఇటువంటి మహనీయుల్ని గుర్తించినందుకు చరిత్ర మిమ్మల్ని కూడా మర్చిపోకుండా సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని తెలియజేస్తూ, ఇటువంటి మహనీయుల్ని మరీ గుర్తు చేసే విధంగా సమాజంలోకి తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా ప్రకటించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వీరి యొక్క జయంతిని అధికారికంగా స్వయంగా వారే దగ్గరుండి జరిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి విద్యా వ్యవస్థను ఏదైతే మెరుగుపరచాలన్న ఆలోచన ఉందో, మరి ఎంత విద్యకి ప్రాధాన్యత ఇస్తూ బ్రిటిష్ కాలంలోనే పెద్దపీట వేస్తూ అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ గారిని మరి గుర్తించుకోవడం అంటే చిన్న చూపే అవుతుంది. వారి యొక్క కీర్తిని వెలికి తీసి మన ఘనకీర్తిగా మలుచుకుంటే బాగుంటుందని మరి కూటమి ప్రభుత్వానికి మరి వారి పేరు పెట్టి చరిత్రలో చిరస్థాయిగా మీరు సువర్ణాక్షరాలతో లిఖించబడాలని, అవకాశాన్ని మీరే పొందాలని మరీ కోరుతూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తప్పక మనం నేర్చుకోలేదు, సేవ అదే ఇచ్చుకుంటాం. అంత కష్టం. మీరు అందరూ కదండి ఫోటో తీస్తాను. అకౌంట్ చెప్పు. ఓకే, రైట్. బాగా చూసాం. ఓకే. దీంట్లో ఉంచండి నిల్చోండి. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పొన్నమండ లక్ష్మణ వర్మ గారికి, జాతిపిత పొన్నమండ లక్ష్మణ వర్మ గారికి.